ఇస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో విజయవాడ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్. హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు మరి కాసేపట్లో విజయవాడ కూడా తరలిస్తున్నారు. సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు కాసేపట్లో విజయవాడలకు తరలిస్తున్నారు. సో దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. అయితే కొద్దిసేపు క్రితమే వంశీ అరెస్ట్ కి సంబంధించి పోలీసులు ధృవీకరించడం జరిగింది. రాయదుర్గం పోలీసుల సహకారంతో ఏపీ పోలీసులు వంశీని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వంశీని అక్కడ అరెస్ట్ చేసి విజయవాడ తరలిస్తున్నారు. ప్రస్తుతం గన్నవరం టీడీపీ పైన దాడి కేసులో నిందితుడిగా ఉన్న వంశీ తనకు ముందస్తు బెయిల్ ఉండగా ఎలా అరెస్ట్ చేస్తారంటూ కూడా పోలీసులతో వంశీ వాగ్వాదం దిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది వేరొక కేసు అంటూ కూడా పోలీసులు వివరణ ఇచ్చే పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ కేసుకు సంబంధించి గన్నవరం టీడీపీ కార్యాలయం కేసుకు సంబంధించి సత్యవర్ధన్ వెనక్కి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. తాజాగా ఆ కేసు వెనక్కి తీసుకున్న సత్యవర్ధన్ కు సంబంధించి వంశీ అనుచరులు బెదిరించడంతోనే ఆ కేసు వెనక్కి తీసుకున్నట్టు సత్యవర్ధన్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సత్యవర్ధన్ ని బెదిరించాలనే ఆరోపణలతో ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో అటు వంశీ అనుచరులు వంశీ పైన కేసు నమోదు చేసి ఈ రోజు తెల్లవారుజామున వంశీని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో అక్కడి నుంచి విజయవాడ తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. 2023లో టీడీపీ కార్యాలయం పైన దాడికి సంబంధించి ఇప్పటికే అనేక మంది అనుచరులకు సంబంధించి అంటే వాళ్ళ వంశీ అనుచరులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఈ కేసులో వంశీకి ముందస్తు బెయిల్ అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ కేసుకు సంబంధం లేకుండా ప్రస్తుతం తాజాగా ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారు సత్యవర్ధన్, అతన్ని కిడ్నాప్ చేసి బెదిరించడం వల్ల అది వెనక్కి తీసుకున్నాడు. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.